మందికి గులాబీ మొక్కలు చనిపోతున్నాయి, అలాగే ఎండిపోతూ ఉన్నాయి అనే కంప్లెయింట్ అయితే వస్తూ ఉంటుందండి. దానికి రీజన్ ఏమంటే మట్టిలో ఈ తేమ శాతాన్ని గమనించకపోవడమే అన్నమాట. అంటే మనకి తేమ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ, అంటే మట్టి గట్టిగా ఉన్నప్పుడే వాటరింగ్ చేయాలి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వాటరింగ్ చేయకూడదు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఈ గులాబీ మొక్కల్లో మనకు ప్రాబ్లమ్స్ అనేది రావన్నమాట. కేవలం ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వడం కాదండి. మొక్కకు కేరింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంతో పాటు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని తీసుకోవాలండి. అప్పుడే మనకు కొత్త చిగుళ్ళొచ్చేసి, స్టెమ్స్ కూడా బాగా వచ్చేసి, ఈ విధంగా పూత, మొగ్గ అనేది మనకు విపరీతంగా వచ్చేస్తుంది. ఒకవేళ ఎండ మొక్కకు తగలకపోతే మొదటగా మనము ఫంగస్‌ని గాని, పెస్ట్ అటాక్‌ని గాని చూడవలసి ఉంటుందండి. ఇక మొక్క మట్టి బాగా డ్రై అయిపోవడము, ఆరకపోవడము, సో దానివల్ల కూడా మొక్కకు అనేక సమస్యలనేది వస్తూ ఉంటాయి. ముందుగా మనము చేయవలసిన పని ఏమంటే, మొక్కని ఎండ బాగా తగిలే ప్లేస్‌లో ఉంచేసి, మట్టి బాగా డ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. మట్టి డ్రై అవ్వడం వలన, మట్టి వలన ఏర్పడిన ఫంగస్, పెస్ట్ అటాక్ కానీ నేచురల్‌గా దానంతట అవే వెళ్ళిపోతాయి. సో, ఎండలో పెరిగే మొక్కలకి, నీడలో ఉండే మొక్కలకి ఈ విధంగా చాలా తేడా ఉంటుందండి. ఎండలో ఎక్స్‌పోజ్ అయితేనే చాలా వరకు డిసీజెస్ కూడా మన మొక్కలకి రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కొత్తగా చిగుళ్ళు వచ్చి, మొగ్గలు వస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ మీరున్న ప్రదేశంలో ఇంకా వర్షాలు పడుతున్నా, మట్టి బురద బురదగా ఉన్నా దానికి మీరు ఎలాంటి ఎరువులైతే ఇవ్వద్దండి. సో, మట్టి బాగా డ్రై అయిపోయిన తర్వాత మన ప్లాంట్‌లో ఏదైనా ఎండిపోయిన స్టెమ్స్ కానీ, ఫంగస్ అటాక్ అయిన ఆకులు గానీ, డ్రై అయిపోయిన ఆకులు ఉంటాయి కదా! అలాంటివన్నీ మనం నీట్‌గా తీసేయాలండి. అవన్నీ మన ప్లాంట్‌లో ఉంచడం వల్ల మనకొచ్చే లాభం అంటూ ఏముండదనమాట. ఇలా డ్రై అయిపోయిన కొమ్మలు గానీ, ఆకులు గానీ మనము ఇలా కట్ చేసేయాలి. ఇవి ఇలా కట్ చేసేయడం వలన ఏమంటే లాభము, మనము ఏదైనా పోషకాలు ఇస్తూ ఉంటాం కదా! ఆ పోషకాలు మనకి ఫ్రెష్‌గా ఉండే కొమ్మలే తీసుకొని మొక్క హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోతుందో దాని కింద 2, 3 ఆకులు, అంటే 2, 3 ఇంచెస్ వరకు కింద వరకు మనం ఇట్లా ట్రిమ్ చేసేయాలన్నమాట. అప్పుడే మనకి కొత్తగా స్టెమ్స్ రావడము, ఫ్లవరింగ్ రావడము స్టార్ట్ అవుతుంది. ఈ ప్రూనింగ్ అనేది మొక్క సైజుని బట్టి చేయాలండి. మొక్క సైజు దాని ఏజ్‌ని బట్టి చేయాలండి. పెద్ద మొక్క ఉండి దాని ఏజ్ ఎక్కువగా ఉండి బ్రాంచెస్ ఎక్కువగా ఉంటే దానికి హార్డ్ ప్రూనింగ్ అనేది చేయాలి. ఇలా మొక్క చిన్నగా ఉండి ఏజ్ చిన్నగా అవుతే ఇట్లా టిప్ ప్రూనింగ్ మాత్రమే చేయాలి. హార్డ్ ప్రూనింగ్ అయితే అవసరం లేదు. అప్పుడప్పుడు మన మొక్కల్లో ఆకుముడత అలా వస్తూ ఉంటాయండి. అప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం అలా చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా పెస్ట్ వచ్చినా రాకపోయినా 10 రోజులకొకసారి గానీ, 15 రోజులకొకసారి గానీ, 1 లీటర్ వాటర్‌లో 2.5 ఎంఎల్ నీమ్ ఆయిల్ బాగా డైల్యూట్ చేసి మనం స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి, పెస్ట్ అనేది మన ప్లాంట్స్‌లో కనిపించదు. ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేశామనుకోండి, ఇంకొకసారి మజ్జిగలో చిటికెడు ఇంగు వేసి బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేయాలన్నమాట. అలా మార్చి మార్చి మనం స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి, మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. అదే విధంగా మట్టి ద్వారా చాలా డిసీజెస్ మన ప్లాంట్స్‌కి అటాక్ అవుతూ ఉంటాయండి. అందుకే మట్టికి ఆనుకుని ఉన్న కొమ్మలు గానీ, ఏదైనా స్టెమ్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని మనం కింద కట్ చేసేయాలన్నమాట. దానివల్ల మట్టి ద్వారా వచ్చే సమస్యల్ని మనం అరికట్టవచ్చు. ఇలా కట్ చేసినప్పుడు సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది ఖచ్చితంగా మనం కట్ చేసిన చోట మనం అప్లై చేయాలండి. ఈ సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది మనకు ఎక్కడైనా కానీ ఆన్‌లైన్‌లో కానీ, ఫర్టిలైజర్ షాప్‌లో కానీ మనకు అందుబాటులో ఉంటుంది. ఎక్కడైతే మనం కట్ చేస్తామో ఆ కట్ చేసిన దగ్గరంతా మనం ఈ ఫంగిసైడ్ అనేది అప్లై చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే అలోవెరా అయినా అప్లై చేయొచ్చు. లేకపోతే పసుపు కానీ, దాల్చిన చెక్క అయినా కానీ ఏదుంటే అది ఇలా పూసేయాలన్నమాట. లేకపోతే కట్ చేసిన చోట నుంచి మనం వాటరింగ్ చేసినప్పుడు వాటర్ వెళ్ళి ఎండు తెగులు కానీ, డైబ్యాక్ కానీ రావడం జరుగుతుందండి. దీనివల్ల మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుందండి. మనము టిప్ ప్రూనింగ్ చేసినా కానీ, హార్డ్ ప్రూనింగ్ చేసినా కానీ, ఈ అలోవెరా జెల్ కానీ, ఈ ఫంగిసైడ్ జెల్ కానీ ఏదో ఒకటి మన దగ్గర ఏది ఉంటే అది ఖచ్చితంగా ఇట్లా మనము పైన అప్లై చేయవలసి ఉంటుంది. అప్పుడే మనకి ఈ డైబ్యాక్ ప్రాబ్లమ్ రాకుండా మనకి ఇవి కాపాడుతాయి. సో, ఇక ఫర్టిలైజర్ విషయానికొస్తే మనము ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కల్లో నుంచి ఇంకా ఫ్లవర్స్ తీసుకోవచ్చంటే, మనం ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్‌ని ఇవాళ నేను చూపిస్తానండి. మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కల్లో నుంచి మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. సో, ఈ ఫర్టిలైజర్‌ని ఏ విధంగా ఇవ్వాలంటే, వర్షాలు లేనప్పుడు ఇవ్వండి. బాగా వర్షాలు పడేటప్పుడైతే వద్దు.
బాగా ఎండలు వచ్చినప్పుడు మట్టి అంతా బాగా డ్రై అయిపోయినాక ఈ ఫర్టిలైజర్ ని తయారు చేసి ఇవ్వండి. అప్పుడప్పుడు మనము నీమ్ కేక్ అనేది 15 రోజులకు ఒకసారి మట్టిలో ఇలా మనము మొక్క చుట్టూ ఇవ్వడం వలన కూడా మంచి రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తా ఉంటుంది. దానికోసం చాలా సులువుగా ఇంట్లోనే ఒక పెస్టిసైడ్ ని తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల చాలా రకాల సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. దానికి కావాల్సింది ఏమంటే మజ్జిగ అండి. మన ఇంట్లో మజ్జిగ ఉంటుంది కదా, ఒక 3 డేస్ అలాగే పక్కన పెట్టామనుకోండి బాగా పులిసిపోతుందండి. ఈ మజ్జిగ అనేది చాలా పల్చగా ఉండాలండి, బాగా చిక్కగా అయితే అవసరం లేదు. తర్వాత ఇంగువ అండి. ఇంగువ అనేది మనకి ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది. ఒకవేళ మన దగ్గర లేకపోతే ఇలా మనం వంట యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఇంగువైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చిటికుడు మాత్రమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. కాన్సంట్రేషన్ ఎక్కువ అయిపోతే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. డైలీ 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ బాగా కర్ర సహాయంతో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే పైన ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి ద్రావణాలని మనం తయారు చేయాలంటే ఇట్లా మనం ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయాలండి. తర్వాత మనం నీడలోనే పెట్టాలి, ఎండలో మాత్రం పెట్టకూడదు. సో ఇది మంచి ఆర్గానిక్ పెస్టిసైడ్ అండి. పెస్ట్ వచ్చిన తర్వాత మనం కేర్ తీసుకునే కన్నా పెస్ట్ రాకముందే మనము ఇలాంటి చిట్కాలు ఫాలో అయినాం అనుకోండి, అసలు మన గార్డెన్ లో పెస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మట్టి అంతా బాగా లూజ్ చేసేస్తున్నామండి. లూజ్ చేసిన తర్వాత మంచి ఫర్టిలైజర్ అయితే మన మొక్కకి ఇచ్చేద్దాం. ఇవాళ నేను చూపించబోయే మంచి ఫర్టిలైజర్ ఏంటి అంటే ఒక 1/2 కేజీ వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. తర్వాత ఆర్గానిక్ మిక్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర అది లేదు అనుకుంటే వేపపిండి ఒక 3 స్పూన్లు తీసుకోండి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ అనేది ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. మెగ్నీషియం ఫ్లోరైడ్ అండి. ఆకులు గ్రీన్ గా ఎల్లోగా మారిపోతూ ఉంటాయి, ముదురు రంగులోకి మారిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనము ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ మన ఆకులు అనేది నార్మల్ గా అయిపోతాయి. సో ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల కూడా వేరు వ్యవస్థ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఈ ఫర్టిలైజర్ ని మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇవ్వండి. మొక్క వయసుని బట్టి, మొక్క ఏజ్ ని బట్టి, మొక్క సైజుని బట్టి ఇవ్వండి. గార్డెన్ లో ఉన్న ప్రతి ఒక్క మొక్క అండి, మెయిన్ మందారాలు కానీ రోజెస్ కానీ మనం ఇచ్చామంటే బ్లూమింగ్ అనేది అంత మంచిగా ఉంటుందండి. సో ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మనం మొక్క మొదట్లో అలాగే డైరెక్ట్ ఇవ్వకూడదండి. మట్టి అనేది బాగా లూజ్ చేసుకోవాలన్నమాట. మట్టి లూజ్గా చేసుకున్న తర్వాత మొక్క చుట్టూ ఒక లేయర్ గా మనము ఆ మొక్క సైజుని బట్టి అన్నమాట. మొక్క చిన్నది అనుకోండి ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది. అదే పెద్ద మొక్క అనుకోండి 2 స్పూన్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇలా మొక్క మొదట్లో మట్టి లూజ్ చేసుకున్న తర్వాత ఎనీ ఫర్టిలైజర్ ఆ విధంగా ఇవ్వాలి. ఇది మంచి ఫ్లవరింగ్ బూస్టర్ అన్నమాట. ఇది మనము ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. చాలా రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇన్స్టెంట్ గా మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది గులాబీ మొక్కలకే కాదండి, మన గార్డెన్ లో ఉన్న మల్లి చెట్టుకు కానీ మందార మొక్కలు కానీ అద్భుతంగా పనిచేస్తుందండి. అందుకే ఫ్లవరింగ్ అనేది అంత అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఈ హోమ్ మేడ్ ఎన్‌పికే ఫర్టిలైజర్ ఇచ్చి మీ గార్డెన్‌లో మీరు కూడా గులాబీ మొక్కలను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.